గుడ్ ఈవినింగ్ అండి. కంప్లీట్ చేశారా 10th డే టార్గెట్? కంప్లీట్ చేయని వాళ్ళు ఇంకా టైం ఉంది, చేసేయండి. అసలు స్టార్టే చేయని వాళ్ళు రేపైనా స్టార్ట్ చేయండి. ఊరికే బ్లైండ్గా చదవడం కంటే ఒక పద్ధతిలో టార్గెట్ పెట్టుకొని చదవడం బెటర్ కదా. సరే, మీ ఇష్టం. ఇంకా రేపటి టార్గెట్ అయితే చెప్పేస్తున్నా. ఫస్ట్ ఎస్ఎన్టీ సెకండ్ యూనిట్ కదా. సో ఇవాళ బయోఫ్యూల్స్ గురించి చదివేశారు కాబట్టి రేపు ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు వీటి గురించి చదివేయండి. అదే రెన్యూవబుల్ ఎనర్జీ గురించి, దాన్ని ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ కానీ, పథకాలు కానీ, కార్యక్రమాలు కానీ ఇవన్నీ చదివేసేయండి. ఇక్కడితో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి ఉంటుంది భారత్ స్టేజ్ నామ్స్ అని, ఆ చిన్న టాపికే, దాన్ని కూడా చదివేసేయండి. నెక్స్ట్ పాలిటీలో లోక్సభ, రాజ్యసభ అయిపోయింది కాబట్టి సో రేపు న్యాయ వ్యవస్థ గురించి చదివేయండి. మెయిన్గా సుప్రీంకోర్టు విధులు, అధికారాలు, జడ్జిల నియామకాలు ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో అవన్నీ బాగా చూసుకోండి. నెక్స్ట్ ఎకానమీలో ఇవాళ ఆర్బీఐ గురించి చదివేశారు కాబట్టి రేపు బ్యాంకింగ్ సిస్టమ్ అండి. సో బ్యాంకింగ్ సిస్టమ్ గురించి చదివేయండి. ఇండియాలో బ్యాంక్స్ ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, తర్వాత వాటి మీద ఆర్బీఐ నియంత్రణ ఎలా ఉంటుంది, అమౌంట్ ఎలా పొందుతున్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయి అని క్లియర్గా చదివేయండి. లాస్ట్లో హిస్టరీ కదా, సో రెడ్డి రాజులు, మన్సూర్ నాయకులు, వీళ్ళ రాజుల చరిత్ర గురించి చదివేయండి. ఓన్లీ రాజుల చరిత్ర వరకు కంప్లీట్ చేసి ఇవాళ చదివిన మొత్తం పోర్షన్ అంతా రివిజన్ చేసి పడుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అంతే. ఇంకా గుడ్ నైట్.